హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు. మనం లాస్ట్ వీడియోలో నిన్న ఒక పొజిషన్ తీసుకున్నాం మండే. ఆ పొజిషన్ అనేది ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మనకి 10.25కి 10.25కి బై సిగ్నల్ వచ్చింది. ఇక్కడ ఇండెక్స్లో 10.30కి వచ్చింది. ఇక్కడ 10.30కి వచ్చింది ఇండెక్స్లో. ఈ పొజిషన్ తీసుకున్నాం. ఆల్రెడీ ఇది లాస్ట్ వీడియోలో నేను చూపించాను. మనకి టార్గెట్ ఇక్కడ మన ఎంటర్ అయిన ప్రైస్ 663, మన టార్గెట్ వచ్చేసి 923, అంటే 260 పాయింట్స్ మన టార్గెట్. మనం మామూలుగా అయితే 200 పాయింట్స్ మన టార్గెట్ ఉంటుంది. మన యాక్చువల్ టార్గెట్ 200 పాయింట్స్. కానీ ఇక్కడ మనకి లాస్ట్ ట్రేడ్లో మనం 60 పాయింట్స్ అనేది మైనస్ అయ్యాము. కాబట్టి ఆ 60 పాయింట్స్ కూడా మనం క్యాప్చర్ చేయడానికి ఇక్కడ 260 పాయింట్స్ టార్గెట్ తీసుకున్నాము. జస్ట్ 5 పాయింట్స్ గ్యాప్ తోటి ఇది రివర్స్ అయింది. ఇక్కడ చూస్తే మనకి 918, హైయెస్ట్ అయ్యి 918. ఇంకొక 5 పాయింట్స్ ఉంటే మన టార్గెట్ హిట్ అయి ఉండేది. కానీ మనం 5 పాయింట్స్ కూడా తీసుకోవడానికి అనేది టార్గెట్ అంతే ఉంచాము, ఎగ్జిట్ అవ్వలేదు. కొన్నిసార్లు నెక్స్ట్ డే ఉంచినప్పుడు కాస్ట్కి వచ్చి కూడా టార్గెట్ హిట్ అయిన రోజులు చాలా ఉన్నాయి. కాబట్టి నేను ఎగ్జిట్ అవ్వలేదు. ఎందుకంటే రివర్స్ సిగ్నల్ చూపించినప్పుడే, ఇండెక్స్లో ప్రీమియంలో కాదు, ఇండెక్స్లో రివర్స్ సిగ్నల్ చూపించినప్పుడే, వన్స్ మనం ఎంట్రీ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇండెక్స్లో సిగ్నల్ రావాలి. అదే టైంలో ఇక్కడ ఏ ప్రైజ్లో అయితే క్లోజ్ అయిద్దో 55,600 కాల్ ఆప్షన్లో మనకి అదే టైంకి ఒక క్యాండిల్ ముందు కానీ ఒక క్యాండిల్ తర్వాత కానీ ఇక్కడ కూడా సిగ్నల్ రావాలి. వస్తే మనం ఎంట్రీ అవుతాం. అది వ్యాలిడ్ ఎంట్రీ. అక్కడ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత మన టార్గెట్ 200 పాయింట్స్. కాబట్టి ఇక్కడ మన టార్గెట్ 260 పాయింట్స్. లాస్ట్ ట్రేడ్లో 60 పాయింట్స్ మైనస్ అయ్యాం. కాబట్టి మనకి ఇది 5 పాయింట్స్ ఉంటే టార్గెట్ హిట్ అయ్యేది. మనకి నెక్స్ట్ డే అంటే ఈరోజు మనకి ఎటువంటి రివర్స్ సిగ్నల్ చూపించలేదు. మార్నింగ్ ఇక్కడికి వచ్చేసరికి 11:15కి మనకి ఇండెక్స్లో రివర్స్ సిగ్నల్ చూపించింది. కాబట్టి మనం ఎగ్జిట్ అవుతాం. 11:15కి ఈ పొజిషన్ మనం ఎగ్జిట్ అవుతాం. ఎంత కాస్ట్ ఉంటే అంత కాస్ట్కి. లాస్ అయితే లాసు, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్. ఇక్కడ మనం 671 అంటే 671, మనం తీసుకున్నది 663. మనం తీసుకున్న ఎంట్రీ 663 అంటే 12 పాయింట్స్. మనకు జస్ట్ 12 పాయింట్లు మాత్రమే దీంట్లో మనం ప్రాఫిట్ తీయగలిగాము. 12 పాయింట్లు అంటే మనకి లాస్ట్ ట్రేడ్లో 60 పాయింట్స్ మైనస్ అయింది. 60 మైనస్ 12 అంటే 48 పాయింట్స్ ఇంకా మనకి రికవర్ చేయాల్సింది. 48 పాయింట్లు మనం ఇంకా రికవర్ చేయాలి. అంటే ఇప్పటికీ మనం 660 పాయింట్స్ మనం ప్లస్లోనే ఉన్నాం. 660 పాయింట్లు మనం ప్లస్లోనే ఉన్నాం ఇప్పటికి కూడా, డే 1 నుంచి. అది ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చేశాను. ఇండికేటర్ ఏంటనేది మొత్తం లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇండికేటర్ రూల్స్ వచ్చి మనకి ఫస్ట్ ఇండెక్స్లో మనకి బై సిగ్నల్ కానీ సెల్ సిగ్నల్ కానీ రావాలి. ఆ వచ్చిన పర్టికులర్ టైంలో ఒక క్యాండిల్ ముందు కానీ ఒక క్యాండిల్ తర్వాత కానీ ఇక్కడ ఇండెక్స్లో మనకి సిగ్నల్ వచ్చిన తర్వాత స్ట్రైక్ ప్రైస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. 55,600 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి మనకి స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ టైంకి వచ్చింది 10:25కి వచ్చింది. కాబట్టి ప్రీమియంలో ఒక క్యాండిల్ ముందైనా రావచ్చు సిగ్నల్, ఒక క్యాండిల్ తర్వాత అయినా రావచ్చు. ఇక్కడ చూస్తే మనకు 10:30కి వచ్చింది, అంటే ఇండెక్స్లో 10:25కి వచ్చింది. ఇక్కడ 10:30కి వచ్చింది కాబట్టి ఒక క్యాండిల్ తర్వాత మనం ఆల్రెడీ ఎంట్రీ తీసుకున్నాము. ఈ ర్యాలీ మొత్తం ఇక్కడంతా మనం మార్కెట్లోనే ఉన్నాము. తర్వాత మనకు జస్ట్ 12 పాయింట్స్ ఇచ్చిందంతే. 12 పాయింట్స్. ఇక్కడ నేను ఎగ్జిట్ అవ్వచ్చు, కానీ స్టిక్ ఆన్ రూల్స్. ఒకసారి మనం ఇండికేటర్ని వాడుతున్నప్పుడు అది ఎటు చూపిస్తే అటు వెళ్ళాలి తప్పితే మధ్యలో ఎంటర్ అవ్వటం, మధ్యలో ఎగ్జిట్ అవ్వటం అలా చేస్తే మనకి ట్రేడింగ్ డిసిప్లిన్ అనేది లేనట్టే. ఒకసారి 12 పాయింట్లు చాలాసార్లు నాకేం జరిగిందంటే, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఓపెనింగ్కి కాస్ట్కి వచ్చి లేదా ఇంకొంచెం కిందకు వచ్చినా సరే టార్గెట్ హిట్ అయిన రోజులు చాలా ఉన్నాయి. కాకపోతే దీంట్లో మనకు లాస్ ఏం లేదు. ఇప్పటి వరకు మనం డే 1 నుంచి 650 పాయింట్లు మనం ప్లస్లోనే ఉన్నాము. ఒకసారి లాస్ట్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఇండికేటర్ రూల్స్ వచ్చి మనకి ఈరోజు మనం ఒక పొజిషన్ తీసుకుంటే, ఎంట్రీ వచ్చి ఒక పొజిషన్ తీసుకుంటే మన టార్గెట్ 200 పాయింట్స్ టార్గెట్ హిట్ అయితే అదే రోజు మనం ఇంకా ఆ రోజు నెక్స్ట్ ట్రేడ్ అనేది చేయం. రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, మనకి ఇండెక్స్లో బై సిగ్నల్ కానీ సెల్ సిగ్నల్ కానీ వచ్చినప్పుడు అదే స్ట్రైక్ ప్రైస్ ప్రీమియంలో బై సిగ్నల్ రావాలి. స్ట్రైక్ ప్రైస్లో ఇండెక్స్లో మనకు బై సిగ్నల్ వచ్చినప్పుడు అదే స్ట్రైక్ ప్రైస్ 55,600 దగ్గర క్లోజ్ అయితే 600, 700 దగ్గర క్లోజ్ అయితే 700, అదే స్ట్రైక్ ప్రైస్లో మనకి బై సిగ్నల్ రావాలి. 200 పాయింట్స్ క్యాచ్ చేయాలి. లేదా
ఇక్కడ ఇండెక్స్లో రివర్స్ సిగ్నల్ ఇస్తే, ఇండెక్స్లో కనుక మనకి ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది వెంటనే ఇక్కడ రివర్స్ సిగ్నల్ ఇస్తే ఎగ్జిట్ అయిపోతాం, అది ప్రాఫిట్ కానీ లాస్ కానీ. నెక్స్ట్ మనం ఏదైనా ట్రేడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే పాయింట్లు లాస్ అయి ఉంటాయో ఆ పాయింట్లను మనం నెక్స్ట్ టార్గెట్కి యాడ్ చేస్తాం. కాబట్టి మన టార్గెట్ అనేది ఈసారి 200 పాయింట్స్ కాదు, అంతకు మించి ఉంటుంది, పెరుగుతుంది. ఇక్కడ మన టార్గెట్ అలాగే మనకి ఇక్కడ టార్గెట్ 260 అయింది, కానీ మనకి ఈరోజు 12 పాయింట్స్ ఇచ్చింది. కానీ ఇది స్టాక్స్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈరోజు సెలెక్టెడ్ స్టాక్స్, ఇది స్క్రీనరు, ఇది నా పర్సనల్ స్క్రీనర్, ఇది సెలెక్ట్ చేసుకున్న స్క్రీనరు. దీంట్లో మొత్తం 79 స్టాక్స్ వచ్చినాయి ఈరోజు. 79 స్టాక్స్ రైజింగ్లో ఉన్న స్టాక్స్ వచ్చినాయి. వీటిల్లో నేను సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ ఇక్కడ ఫిల్టర్ చేసి సెలెక్ట్ చేసుకున్నాయి. అంటే ఎలా సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ అంబీర్ ఎంటర్ప్రైజెస్ ఇక్కడ ఉంది. దీంట్లో మనకి నిన్ననే వచ్చింది, ఇక్కడ నిన్న 14/5కే బై సిగ్నల్ వచ్చింది, కాబట్టి మనం దీన్ని తీసుకుంటాం. అలాగే ఇవన్నీ నిన్న రైజింగ్లో ఉన్న స్టాక్సే, ఇవన్నీ చూస్తే మనం రైజింగ్లో ఉన్న స్టాక్సే. ఇక్కడ మనకి స్టాక్స్లో వచ్చేసి 1:5 పెట్టుకుంటాం మన టార్గెట్, 1:5. ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది, ఒక స్టాక్ స్టాప్ లాస్ హిట్ అయింది. మార్నింగ్ మనకి ఎక్కడ ఎంట్రీ వచ్చిందంటే ఈ క్యాండిల్ వచ్చింది ఎంట్రీ 10:20కి. తర్వాత మళ్ళీ మనకి హ్యాపీయెస్ట్ మైండ్స్ ఇది 1:5 టార్గెట్ ఇచ్చింది, చూస్తే ఇక్కడ టార్గెట్ ఇచ్చింది. ఇక్కడ మనకి ఎలిమెంటరీ 2 సార్లు స్టాప్ లాస్ హిట్ అయింది. 1:5 అంటే మనకి ఇన్ కేస్ మనం ఒక 1000 రూపాయలు, ఇది మనీ మేనేజ్మెంటు, మనం ఒక స్టాక్ తీసుకొని దాంట్లో మనకి 1000 రూపాయలు లాస్ అవ్వడానికి, మనం ఒక 1000 రూపాయలు లాస్ అవ్వడానికి ఎన్ని స్టాక్స్ కొనాలో చూసుకోవాలి ముందు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ప్రైస్ వచ్చి ఒక 50 రూపాయలు ఉందనుకోండి, మనం 1000 రూపాయలు లాస్ అవ్వడానికి ఎన్ని స్టాక్స్ పడతాయి అంటే, ఎన్ని స్టాక్స్ తీసుకోవాలంటే 20 స్టాక్స్ తీసుకోవాలి. 20 స్టాక్స్ మనం బై చేస్తే ఇన్ కేసు మనకి 1000 రూపాయలు లాస్ అవ్వడానికి ఎక్కడ ఉంటుందో అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకి 1:5 పెట్టుకోవాలి టార్గెట్. అంటే మనకు వస్తేనే ఒక 5000 వస్తాయి, ఇన్ కేస్ మనం లాస్ అయితే ఒక 1000 రూపాయలు లాస్ అవుతాం. ఇది ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి ఏంటి అనేది నేను ఒక వివరంగా చెప్తాను, దీని ఎంట్రీ పాయింట్స్ ఏంటనేది. కానీ స్టాక్ సెలెక్షన్ అనేది ఇక్కడ 72 స్టాక్స్ వచ్చినాయి, 79 స్టాక్స్ వచ్చినాయి. వీటిలో ఈ స్టాక్స్ ఎందుకు తీసుకున్నా అంటే ఆల్రెడీ రైజింగ్లో ఉన్న స్టాక్స్. ఇక్కడ చూడండి ఒకసారి, బై సిగ్నల్ ఇక్కడ వచ్చింది అంటే ఆల్రెడీ ఇది రైజింగ్లో ఉన్న స్టాకు. దీంట్లో పర్టికులర్ పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ దగ్గరే మనం టార్గెట్ ఎంట్రీ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వన్స్ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత చూపిస్తాను మీకు లెమెంట్రీ. వన్స్ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి సెల్ సిగ్నల్ వస్తే ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం, ఇది ఆల్రెడీ రైజింగ్లో ఉన్న స్టాకు. నిన్న 15/15కి బై సిగ్నల్ వచ్చింది, రైజింగ్లో ఉన్న స్టాకు. దీన్ని మనం ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడ ఈ క్యాండిల్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి ఇక్కడ మనకు రివర్స్ సిగ్నల్ వచ్చింది కాబట్టి సెల్ సిగ్నల్, ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోతాం అట్ ఎనీ కాస్ట్. అది ఇక్కడ లాస్లో ఉన్న లాభాల్లో ఉన్న మనం ఇక్కడ అనేది ఎగ్జిట్ అయిపోతాం. కాబట్టి ఇది ఒకటి కాస్ట్కి వెళ్ళిపోయింది. ఇక్కడ మనకి ఎంఎఫ్ఎస్ఎల్ వచ్చి స్టాప్ లాస్ హిట్ అయింది, ఇది స్టాప్ లాస్ హిట్ అయింది. గోద్రేజ్ ప్రాపర్టీస్ అసలు అవకాశం ఇవ్వలేదు, ఇది కూడా రైజింగ్లో ఉన్న స్టాకే. చూడండి సరే, ఇక్కడ బై సిగ్నల్ వచ్చిన తర్వాత మార్కెట్ అనేది అందరం ర్యాలీ ఇచ్చింది చూడండి. అంటే ఇక్కడ మనకి సెల్ సిగ్నల్ వస్తే కొనాలి, బై సిగ్నల్ వస్తే కొనాలి, సెల్ సిగ్నల్ వస్తే అమ్మాలి, ఇలా ఉండదు. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ సిగ్నల్స్ని బేస్ చేసుకొని స్టాక్స్లో మనం ఎంట్రీ తీసుకోకూడదు. కొన్నిసార్లు లాస్ ఇస్తుంది, కొన్నిసార్లు బాగానే ప్రాఫిట్ ఇవ్వచ్చు, కానీ పర్టికులర్ పాయింట్ ఉంటుంది, ఒక పాయింట్, ఆ పాయింట్ దగ్గర మాత్రమే మనం ఎంట్రీ తీసుకొని 1:5 పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ మన సెల్ ఇచ్చింది, ఓకే టార్గెట్ బాగానే ఉంది. ఇక్కడ మనకి బై ఇచ్చింది చూడండి, ఇక్కడ మనకి బై ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ చూడండి సెల్ ఇచ్చింది, అంటే ఇక్కడ లాసే కదా మనకి, కాబట్టి ఇక్కడ సెల్ ఇచ్చింది, ఇక్కడ మళ్ళీ ప్రాఫిటే. ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ ఇచ్చి ఇక్కడ ఎక్కడో బై ఇచ్చింది 9:15 కనుకుంటా, ఇది గ్యాప్ అప్లో బై ఇచ్చింది. ఇలాంటప్పుడు లాస్ అవుతాం. కాబట్టి ఈ బై సెల్ సిగ్నల్స్ ఆధారంగా ఇండెక్స్లో డైరెక్ట్గా మనం ఎంట్రీ తీసుకోకూడదు. ఎంట్రీ పాయింట్ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎంట్రీ పాయింట్ ఎక్కడ తీసుకోవాలని. ఖచ్చితంగా 1:5 అయితే టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 1:5 పెట్టుకున్నప్పుడు ఈరోజు చాలా తక్కువ ఎంట్రీస్ వచ్చినాయి, మినిమం 7-8 ఎంట్రీలు వస్తాయి. 7-8 ఎంట్రీలు వస్తే దాంట్లో మనకి 7 లేదా 8 ఎంట్రీలు తీసుకోవాలంటే క్యాపిటల్ కొంచెం ఎక్కువ కావాలి మనకి. లేదా ఇన్ కేస్ మనం
స్టాప్ లాస్ హిట్ అయితే 500 వస్తే 2500 టార్గెట్ అనేది కూడా పెట్టుకోవచ్చు. లేదా 1000 లాస్ అయితే 1000, స్టాప్ లాస్ హిట్ అయితే 1000, టార్గెట్ వస్తే 5000 అని కూడా పెట్టుకోవచ్చు. మనం ఒక 8 ఎంట్రీలు కనుక తీసుకుంటే 8 ఎంట్రీలు తీసుకుంటే దాంట్లో మనకి 50% అయినా సరే మనం ప్రాఫిట్లోనే ఉంటాం. అంటే 8 ఎంట్రీల్లో 4 ఎంట్రీలు స్టాప్ లాస్ హిట్ అయినా సరే, మనకు 4 ఎంట్రీలు టార్గెట్ హిట్ అయినా సరే ఇక్కడ మనం చాలా పెద్ద ప్రాఫిట్లోనే ఉంటాం. కాబట్టి ఇది స్టాక్స్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈరోజు మనకి నో ప్రాఫిట్ నో లాస్ డే. ఈ స్టాక్స్లో అంతే ఉంది. నెక్స్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా జస్ట్ ఒక 12 పాయింట్స్ అనేది ఇచ్చింది. ఇంకా తర్వాత మనకి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. నెక్స్ట్ లెవెల్స్ వచ్చేసి ఇంట్రాడే లెవెల్స్ ఇవి, బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే లెవెల్స్. ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ ఉంది. మేజర్ రెసిస్టెన్స్ అది ఇప్పటిది కాదు. రెసిస్టెన్స్ అనేది ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ ఎంత గ్యాప్ డౌన్ అయిందో. మేజర్ రెసిస్టెన్స్ ఇది. ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ చేసి పైన ఒక క్యాండిల్ క్లోజ్ అయితే మార్కెట్ మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ని కనుక కిందకి బ్రేక్ చేస్తే ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. లేదా ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ కనుక రివర్స్ అయితే ఇక్కడ కొంచెం సస్టైన్ అయిన తర్వాత అయినా సరే మార్కెట్ ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉంది. మార్కెట్ అయితే హైలో ఉంది. ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవి. ప్రస్తుతానికి మనకు దగ్గరలో ఉన్న సపోర్ట్ అయితే 55,500 మనకు అతి దగ్గరలో ఉన్న సపోర్ట్ ఇది బ్యాంక్ నిఫ్టీలో. మనకి రెసిస్టెన్స్ లెవెల్ వచ్చి దగ్గరలో ఉంది 55,900 రెసిస్టెన్స్ లెవెల్. దాని తర్వాత సపోర్ట్ లెవెల్ 55,300 సపోర్ట్ లెవెల్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. తర్వాత మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చి 56,600, హై ఆల్ టైమ్ హై అనుకుంటుంది, హైలో ఉంది. 55,900 దాకా ఉంది, 56,900 దాకా ఉంది ఆల్ టైమ్ హై. తర్వాత మనకు నెఫ్టీలో ఇదిగోండి ఇక్కడ 24,800 మన రెసిస్టెన్స్ లెవెల్. ఇది రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరగా ఉంది. ఒకవేళ రేపు పొద్దున గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఇక్కడ పైన కొంచెం సస్టైన్ అవ్వగలిగితే పైన మార్కెట్ అనేది పైకి వెళ్ళే అవకాశం ఉంది. లేదు ఈ హైని దీన్ని కనుక బ్రేక్ చేయలేకపోతే మార్కెట్ అనేది ఇక్కడ దాకా 24,700 దాకా పడే అవకాశం ఉంది. తర్వాత ఒకవేళ దీన్ని బ్రేక్ చేసుకుంటే మార్కెట్ అనేది 24,600 దాకా ఇంకా కింద పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ లెవెల్స్ బేస్డ్ ట్రేడింగ్ అనేది కొంచెం రిస్క్. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ బ్రేక్ చేసేలోపు మార్కెట్ అనేది ఇక్కడిక్కడే కొంచెం సస్టైన్ అయితే దాదాపుగా మనకు టైం డీకే ఉంటుంది. ఆప్షన్ బయర్గా మనకు టైం డీకే ఉంటుంది. కాబట్టి మనకి చాలా లాస్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈరోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, 9:15కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ కిందకు బ్రేక్ చేసింది కదా అని చెప్పి ఒకవేళ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 9:40కి ఇక్కడ చూడండి 9:40కి ఎంట్రీ తీసుకుంటే మార్కెట్ ఇక్కడిక్కడే చాలాసేపు ఉంది. ఇక్కడ ఉన్న తర్వాత 10:45కి 9:40 నుంచి 10:45కి జస్ట్ మార్కెట్ ఇక్కడ చూస్తే 55,800, ఇక్కడ 55,842, ఇక్కడ 55,880. అంటే జస్ట్ ఒక 40 పాయింట్స్ మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి ఒక గంట సేపు కూడా 40 పాయింట్స్ కిందకి దిగింది. కానీ మనకి ప్రీమియంలో అది కూడా ఉండదు. ఒకసారి చూపిస్తాను. 9:40 నుంచి 10:45 దాకా, ఇప్పుడు 9:40 నుంచి 554 ఉంది, 10:45కి 551, అంటే ఇంక 3 పాయింట్లు తక్కువే ఉంది. కానీ అక్కడ 40 పాయింట్లు పైకే ఉంది. కాబట్టి ఇక్కడ ఇండెక్స్లో మనకి లెవెల్స్ బేస్డ్ ట్రేడింగ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ ఒకసారి ఫేక్ బ్రేక్అవుట్స్ ఉంటాయి. ఇవి ఇక్కడ చూడండి, ఒకసారి ఇది ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చిన వెంటనే మళ్ళీ ఇక్కడ మనం బ్రేక్అవుట్ ఇచ్చిన పైన క్యాండిల్ కూర్చుంది కదా చెప్పి ఎంట్రీ తీసుకుంటే అది వచ్చి కింద పడింది. ఇక్కడ దాకా పడింది మార్కెట్, ఇక్కడ దాకా పడింది. ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని వెళ్ళిపోయింది. కాబట్టి దీనికి పర్టికులర్ అనాలిసిస్ ఉండాలి. చాలా పకడ్బందీగా ప్లానింగ్ ఉండాలి. దీంట్లో మనం ఎంట్రీ తీసుకోవాలంటే మనకి చాలా అనాలిసిస్ ఉండాలి. మార్కెట్ మీద చాలా గ్రిప్ ఉండాలి. ఈ లెవెల్స్ బేస్డ్ ట్రేడింగ్ కొంచెం రిస్క్. మనకి టైం డీకే టైం డీకే అయిపోతుంటుంది. అది ఆప్షన్ సెల్లర్కి అయితే కొంచెం టైం డీకే తక్కువ ఉంటుంది కాబట్టి టైం డీకే ఉండదు. ఆప్షన్ సెల్లర్కి టైం డీకే కలిసి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఓకే. ఇక్కడ ఆప్షన్ డీకే టైం డీకే అనేది సెల్లర్కి ఉపయోగపడుద్ది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నా సరే మార్కెట్ టైం డీకే వల్ల సెల్లర్ లాభపడతాడు. కాబట్టి ఆప్షన్ బయ్యర్గా ఈ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ అనేది ఇగ్నోర్ చేయడమే బెటరు. లేదు మంచి గ్రిప్ ఉంటే మార్కెట్ మీద చేసుకోవచ్చు. ఇక్కడ ఇండికేటర్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ మనకి ఇండికేటర్ నేను డిజైన్ చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. చాలాసార్లు అది మార్కెట్లో ఫెయిల్ అయింది కూడా. ఫస్ట్ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే నేను ఎంట్రీ తీసుకుంటానో
తీసుకున్న వెంటనే అది రివర్స్లో రావడం మొదలుపెట్టింది. ఇప్పుడు నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ నుంచి రివర్స్లో రావడం మొదలుపెట్టింది. తర్వాత మళ్ళీ ఎంట్రీ తీసుకున్న తర్వాత పైకి వెళ్తుంది కానీ డీకేని తట్టుకోలేకపోయాను. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని టైం డీకే, తీటా వాల్యూస్ ఇవన్నీ తీసుకొని ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలోనే దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది బ్యాంక్ నిఫ్టీలో చాలా బాగా వర్క్ చేస్తుంది. నా లాస్ట్ వీడియోస్ చూస్తే నేను మే నెల మొత్తం బ్యాక్ టెస్ట్ చేసి చూపించాను. అలాగే జూన్ నెల డే 1 నుంచి, అంటే జూన్ 2 నుంచి మనకు మార్కెట్ మొదలైంది. డే 1 నుంచి నేను ఎక్కడైతే బై సిగ్నల్ వచ్చిందో అది వ్యాలిడ్ సిగ్నల్ కాదా, అక్కడ రూల్స్ ఏం పాటించామనేది, రూల్స్ కూడా చాలా సింపుల్గా 1-2 రూల్స్ ఉంటాయి అంతే, పాటించామనేది నేను చూపించాను. ఇప్పటికీ మనం 650 పాయింట్లు అనేది మనం ప్లస్లోనే ఉన్నాం. ఇప్పటికి మనకి సగం మార్కెట్ అయిపోయింది. 20 వర్కింగ్ డేస్ ఉంటే హాఫ్ మార్కెట్ అయిపోయింది. అంటే ఇంకొక హాఫ్ మార్కెట్ ఉంది. హాఫ్ ట్రేడింగ్ డేస్ ఉన్నాయి. హాఫ్ ట్రేడింగ్ డేస్ అయిపోయినాయి 20 ట్రేడింగ్ డేస్లో. కాబట్టి మనకి ఇంకా అవకాశం ఉంది. ఇప్పటికే 650 పాయింట్ ప్లస్లో ఉన్నాం. లాస్ట్ మంత్ అయితే మనకి 11 ఎంట్రీలే వచ్చినాయి. ఎంట్రీలు చాలా తక్కువ వస్తాయి దీంట్లో. 11 ఎంట్రీలే వచ్చినాయి లాస్ట్ మంత్. 12 ఎంట్రీలు వచ్చినాయి. 12 ఎంట్రీలో ఒక్క ట్రేడ్ మాత్రం సేమ్ ఈ రోజులాగే 35 పాయింట్స్ ప్లస్ ఇచ్చింది ఒక్క ట్రేడ్ మాత్రం. మిగతా 11 ట్రేడ్లు కూడా 200 పాయింట్స్ పక్కాగా ఇచ్చినాయి 11 ట్రేడ్లు కూడా. ఒకసారి మీరు ఆ లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది స్టాక్స్లో కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. మీలో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే నేను సొంతగా చేసుకోగలను, నేను సొంతగా బై చేసుకోగలను, సొంతగా సెల్ చేసుకోగలను, నాకు కొంచెం ఆప్షన్స్ గురించి అవగాహన ఉంది, లేదు స్టాక్స్లో కూడా నేను చేసుకోగలను, నా దగ్గర కొంచెం క్యాపిటల్ ఉందనుకుంటే మీరు ఈ ఇండికేటర్ అనేది నేను మీకు యాక్సెస్ ఇస్తాను. మీరు ఎవరైనా ఇండికేటర్ కావాలంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. ఇదైతే స్టాక్స్లో బ్యాంక్ నిఫ్టీలో. సెన్సెక్స్లో లేదు. సెన్సెక్స్లో అనేది అది టార్గెట్ 500 పాయింట్స్ పెట్టుకుంటేనే వర్కౌట్ అవుతుంది. అది దాంట్లో వాలటాలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ సార్లు ఫెయిల్ అవుతుంది. అంటే మంత్ ఎండ్కి లాస్ ఉండలేదు, కానీ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నంత యాక్యురసీగా దీన్ని డిజైన్ చేసిందే బ్యాంక్ నిఫ్టీ పర్పస్కి. నిఫ్టీ కూడా అంతగా ఇది వర్కౌట్ అవ్వదు. ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ, స్టాక్స్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. స్టాక్స్కి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ స్క్రీనర్ అయితే మన దగ్గర ఉండాలి. ఈ స్క్రీనరు, దీనికి సంబంధించిన పైన స్క్రిప్ట్ నేను ఇస్తాను. మీలో ఇండికేటర్ కావాల్సిన వాళ్ళు ఒకసారి ఈ నెంబర్కి, కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదా కాల్ చేయొచ్చు. లేదా మార్కెట్ అనేది రేపు ఎలాంటి అవకాశం ఇస్తుందో చూసి ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. మార్కెట్ రేపు ఏదన్నా సిగ్నల్ ఇవ్వగానే, లేదా రేపు లైవ్లో రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తాను. చూద్దామండి మార్కెట్ రేపు ఎలాంటి అవకాశం ఇస్తుందో చూసి మీకు ఆ వీడియో కూడా చేస్తాను. ఇండికేటర్ మాత్రం మీకు కావాలంటే మెసేజ్ చేయండి, నేను మీకు యాక్సెస్ ఇస్తాను, ట్రేడింగ్ వ్యూలో యాక్సెస్ ఇస్తాను. ఓకేనండి. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే. బాయ్.